ఈ వీడియోలో నేను మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి వెబ్సైట్, షాపిఫై స్టోర్ లేకుండా ఏ విధంగా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏ విధంగా డ్రాప్ షిప్ ప్రొడక్ట్ ని ఫ్రీగా ప్రమోషన్స్ చేయాలి అండ్ ఏ విధంగా ఫ్రీగా మీరు సేల్స్ తెచ్చుకోవచ్చు అనేది కూడా ప్రతిదీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో తెలుసు కదా. బట్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నీచ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నీచ్ అంటే ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కి మీరు జిమ్ ఎక్విప్మెంట్స్ ని సేల్ చేద్దాం అనుకుంటే అది ఒక నీచ్ అవుతుంది. లేదనుకుంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సేల్ చేద్దాం అనుకుంటే అది కూడా ఒక నీచ్ అవుతుంది. అండ్ కిచెన్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఒక నీచ్ అంటారు. సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక కేటగిరీని అంటే ఒక నీచ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ నీచ్ మీద, ఆ కేటగిరీ మీద మీకు కొద్దిగా ఐడియా ఉండాలి, అవి ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. సో అలాంటి నీచెస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరైతే మీ నీచ్ ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం అసలైన వర్క్ ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో మీరు ఏదైతే ఇంతకు ముందు నీచ్ ని సెలెక్ట్ చేసుకున్నారో, కేటగిరీని చూస్ చేసుకున్నారో దాన్ని సెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ కిచెన్ గ్యాడ్జెట్స్ ని నా నీచ్ గా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ కిచెన్ గ్యాడ్జెట్స్ అని ఈ విధంగా సెర్చ్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మనం సెర్చ్ చేయగానే ఏదైతే వైరల్ అయిన రీల్స్ ఉంటాయో అవిటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 4 to 5 ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ నో నేనైతే మీకు ఇక్కడ ఒక రీల్ ని సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు 68 మిలియన్స్ అని, అలాగే ఇక్కడ 25 మిలియన్స్, 30 మిలియన్స్ అండ్ ఇక్కడ 31 మిలియన్స్, 34 మిలియన్స్ ఈ విధంగా ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే 5 వీడియోస్ని చూస్ చేసుకోవాలి, ఏవైతే 1 మిలియన్ కంటే ఎక్కువ వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి అవి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, దీనికి 68 మిలియన్స్ అయితే వచ్చాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ప్రోడక్ట్ని మనము రీసేల్ చేస్తాము. అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రోడక్ట్ నేమ్ ఐడియా ఉంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఏం లేదు. లేదనుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ నుండి 4 to 5 ప్రొడక్ట్స్ ఈజీగా దొరుకుతుంది. మీరు దానికంటే ఎక్కువ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీ నీచిలో, లేకపోతే మీ కేటగిరీలో. రైట్ నో నేనైతే ఒక ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేశాను కదా. ఇప్పుడు ఆ ప్రొడక్ట్కి సంబంధించి మనం మెయిన్గా వెండర్స్ని వెతకాలి, అంటే మనకు రీసెలర్స్ని వెతకాలన్నమాట. దీన్ని మనం రోపోస్ క్లౌడ్లో చూడొచ్చు, లేకపోతే ఇండియా మార్ట్లో చూడొచ్చు. బట్ నేను ఇంతకుముందు మీకు ఇంట్రోలోనే చెప్పాను కదా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని ఈ రోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనేది. సో అందు గురించి రోపోస్ క్లౌడ్ అయితే నేను తీసేస్తున్నాను, ఎందుకంటే దానికోసం మనకు ఒక షాపిఫై స్టోర్ కావాలి. సో షాపిఫై స్టోర్ ఉట్టేనే కాదు కదా, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అండ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇంతకుముందే చెప్పాను కదా, మనం ఎటువంటి స్టోర్ లేకుండా కూడా ఈ డ్రాప్ షిప్పింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అనేది. సో ఈ రోపోస్ క్లౌడ్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇండియా మార్ట్ మనకు ఆప్షన్ ఉంది. బట్ ఇండియా మార్ట్ లో మనకు వెండర్స్ దొరికాక బల్క్ లో ఆర్డర్ చేయాలి. అంటే మీరు అట్లీస్ట్ 5,000 to 10,000 స్టార్టింగ్ లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఈ లిస్ట్ లో నుంచి ఇండియా మార్ట్ లో రిమూవ్ చేసాం. నా నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, మీషో. ఎస్, మీరు వినేది కరెక్టే. మీషో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు మీషో ప్రవీణ్ అంటే ఇక్కడ మనము ఎక్కువ మార్జిన్స్ ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, మన దగ్గర నుంచి ఎందుకు కొంటారు వాళ్ళు అని. బట్ ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, మీషోలో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయని చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనం చూస్ చేసుకునేది కొద్దిగా యూనిక్ ఉండాలి. అంటే ఇంతకుముందు మనం ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేసినప్పుడు వైరల్ అయిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మీషోలో దొరుకుతుందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే అది ఒక యూనిక్ ప్రొడక్ట్. ఎగ్ రోలర్ అనేది ఒక యూనిక్ ప్రొడక్ట్. దాన్ని మనం క్యాచ్ చేసుకుని మీషోలో నుంచి రీసెలర్స్ ని ఫైండ్ చేసి మంచి కమిషన్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా, చాలా మందికి యూనిక్ ప్రొడక్ట్స్ మీషోలో దొరుకుతుందని తెలియదు. సో ఇప్పుడు మనం మీషోలోకి వెళ్ళి మంచి రీసెలర్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో నేను మీషో యాప్ని ఏదో ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ లో మీరు ఆ ప్రొడక్ట్ నేమ్ తెలుస్తుంటే టైప్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకున్న కదా ఇమేజ్ని, ఆ విధంగా మీరు కూడా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసి గ్యాలరీని సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా ప్రొడక్ట్ సంబంధించి, అది అప్లోడ్ చేస్తే మనకైతే ఈజీగా దొరికిపోతుంది. రైట్ నో నేను ఇక్కడైతే రోలింగ్ ఎగ్ హోల్డర్ అని టైప్ చేస్తున్నాను. సింపుల్గా మీకు ఆ ప్రొడక్ట్ చూడగానే ఐడియా ఉంటుంది. సో దాన్ని టైప్ చేస్తే మనకు వస్తుంది. లేదనుకోండి మీకు ఒకవేళ ఇమేజ్తో సెర్చ్ చేసినా మీకు రావట్లేదు, మీకు ఆ ప్రొడక్ట్ నేమ్ ఏంటో కూడా ఐడియా లేదనుకోండి, గూగుల్ లెన్స్ని యూస్ చేయండి. స్క్రీన్ షాట్ తీసింది ఉంటుంది కదా, దాన్ని గూగుల్ లెన్స్లో అప్లోడ్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏవైతే ఈ కామర్స్లో సేల్ చేస్తున్నారో దాని యొక్క టైటిల్ అయితే దొరుకుతుంది. ఆ టైటిల్ని కాపీ చేసి సింపుల్గా మీషోలో టైప్ చేయండి, మీకు దొరికిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను రోలింగ్ ఎగ్ హోల్డర్ అని కొట్టగానే మనకు చాలా ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మీషోలో రీసెలర్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మంచి రేటింగ్స్ ఉండాలి. అట్లీస్ట్ 3.5 రేటింగ్స్ ఉండాలి అండ్ మోర్ దెన్ 200, 300 రివ్యూస్ ఇచ్చి ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే కనుక మనకు 1036 రివ్యూస్ వచ్చాయి. అందులో 3.9 స్టార్ అంటే పర్లేదు, బాగానే ఉందని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ చూడొచ్చు, మనం ఇంతకుముందు చూసింది ఏదైనా కాదంటే ఎస్ ఆబ్వియస్గా అదే ప్రోడక్ట్. సో రోలింగ్ ప్రోడక్ట్, వైరల్ అనే వీడియో ఉంది కదా, అదే ప్రోడక్ట్. ఓకేనా? సో ఈ విధంగా మీషో నుంచి వెండర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కమిషన్ ఎంత తీసుకోవాలి, ఏంటి ప్రవీణ్ అంటే అవన్నీ మీకు తర్వాత చెప్తా. బట్ మెయిన్ థింగ్, మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కస్టమర్స్ వస్తేనే కదా మనం ఇక్కడ మీషోలోకి వచ్చి వాళ్ళకు డెలివరీ చేసేది. సో ఇప్పుడైతే ఏ విధంగా ఫ్రీగా ప్రమోషన్ చేయాలనేది చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో మనకు వైరల్ ప్రోడక్ట్ దొరికింది అండ్ వెండర్ కూడా మీషో నుంచి దొరికాడు. ఇప్పుడు ప్రమోషన్ పట్టుకొస్తే ఇంతకుముందు మనం ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినప్పుడు ఏదైతే వైరల్ కంటెంట్ ఉందో, ఏదైతే వైరల్ వీడియో ఉందో దాన్ని మీరు రీక్రియేట్ చేయొచ్చు. ఏ విధంగా రీక్రియేట్ చేయొచ్చు అంటే సింపుల్గా మీరు మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకొని సేమ్ ప్రోడక్ట్, ఇప్పుడు ఏదైతే మన ప్రోడక్ట్ ఉందో దాని ఆర్డర్ పెట్టుకోండి.
ప్రవీణ్ ఏంటి మీరు ఫ్రీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నారంటే చెప్తాను వినండి. మనం ఆర్డర్ పెట్టుకున్నాక దాన్ని మనము మొబైల్ నుంచి రికార్డ్ చేయండి మంచిగా, ఓకేనా. రికార్డ్ చేశాక మీకు వీడియో పర్లేదు బాగా వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీకు 170 రూపీస్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి సంబంధించి ప్రోడక్ట్ వచ్చింది, దాన్ని మీరు ఇంట్లో కిచెన్లో వాడుకోవచ్చు, లేదని కూడా దాన్ని రిటర్న్ పెట్టి రీఫండ్ అయితే మీరు తీసుకోవచ్చు. లేదు ప్రవీణ్ మాకు 170 రూపీస్ కావాలి, దీనివల్ల మాకు బీర్ వస్తుంది అనుకుంటే అది మీ ఇష్టం. సో ఇది మీరు ఒకవేళ కావాలనుకుంటే రీఫండ్ పెట్టచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వీడియో షూట్ చేశాక మీరు రీఫండ్ ఇస్తారు కదా, వన్స్ ట్వైస్ ఆర్ ఒక 4-5 టైమ్స్ మీరు మీషోలో రిటర్న్స్ పెట్టచ్చు. బట్ ఎక్కువ సార్లు పెడితే మీకు నెక్స్ట్ రీఫండ్ ఆప్షన్ ఉండదు, ఓకేనా. నా ఇక్కడ ఇంకొంతమంది స్మార్ట్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే వీడియో చూసానో వైరల్ అయిన వీడియో ఉంటుందో దాన్ని వాళ్ళ అకౌంట్లో అప్లోడ్ చేస్తారు, రీక్రియేట్ చేసి రీఎడిట్ చేసి, అండ్ వాళ్ళ క్రెడిట్స్ కూడా ఇస్తారనమాట ఓనర్కి. అంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళకు క్రెడిట్స్ అయితే ఇస్తారు, అక్కడి నుంచి కూడా వాళ్ళకి మంచి వ్యూస్ వస్తాయి. కావాలంటే మీరు అలా ఆప్షన్ చూస్ చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం, బట్ నేనైతే అది రికమెండ్ చేయను. నా ఇక్కడ నేను చెప్పేది ఫ్రీ ప్రమోషన్ పార్ట్ 1 నెక్స్ట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని రికార్డ్ చేశాక, లేకపోతే ఇంతకుముందు చెప్పిన కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారని చెప్పి ఆ వీడియోస్ని మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేయాలి. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడిని ఖచ్చితంగా మీకు మీ నీచ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీ నీచ్ మీద అకౌంట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను కిచెన్ గ్యాడ్జెట్స్ కదా, నేను కిచెన్ గ్యాడ్జెట్స్కి సంబంధించింది ఏదైనా ఒక యూనిక్ నేమ్ ఇచ్చుకోవాలి, ఏదంటే అది ఇవ్వదు. సో చాట్ జీపీటీకి వెళ్ళి సింపుల్గా అడగండి, నేను కిచెన్ గ్యాడ్జెట్స్కి సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటాను, దానికి సంబంధించి ఒక యూనిక్ యూజర్ నేమ్ ఇవ్వమంటే అదే ఇస్తుంది. సో అలాగా ఒక మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే వీడియోస్ నేను చెప్పానో ఆ వీడియోస్ని అప్లోడ్ చేయండి, మంచి హ్యాష్ట్యాగ్స్ ఇవ్వండి. సో గైస్ ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేసి ఏవైతే వైరల్ కంటెంట్స్ ఉంటాయో 5 to 10 వీడియోస్ని తీసుకొని వీడియోస్ని షూట్ చేసి మీరు మీ ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేయండి, లేకపోతే స్మార్ట్ వర్క్ చేయండి, అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఆబ్వియస్గా మీకు కొన్ని వ్యూస్ అయితే వస్తాయి, ఎందుకంటే అది వైరల్ అయింది కాబట్టి. మనకు అన్ని వ్యూస్ రాకపోయినా అట్లీస్ట్ 1000 వ్యూస్ 2000 వ్యూస్ వచ్చినా సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో. సో ఇప్పుడు మీకు వీడియోస్ని అప్లోడ్ చేసినాక వ్యూస్ వస్తాయి కదా, మీరు వీడియోస్ని అప్లోడ్ చేసే ముందు లింక్ ఇన్ బయో అని పెట్టారనమాట. సో దాని ద్వారా ఎవరైతే వ్యూవర్స్ వస్తారో వ్యూస్ వస్తాయో వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే మీ బయోలో లింక్ని క్లిక్ చేసి బై చేయడానికి ట్రై చేస్తారు. నా ఇప్పుడు బయోలోకి వచ్చాక మనకు వెబ్సైట్ లేదు, స్టోర్ లేదు, ఏ విధంగా మనం సేల్ చేయాలి ప్రవీణ్ అంటే సింపుల్గా మీరు బయోలో మీ వాట్సాప్ లింక్ ఇవ్వచ్చు, వాట్సాప్లోకి రీడైరెక్ట్ చేసి అక్కడి నుంచి మీరు అయితే సేల్స్ తెచ్చుకోవచ్చు. వాళ్ళ అడ్రస్ని తీసుకొని అక్కడి నుంచి మీరు వాళ్ళ అడ్రస్కి ప్రోడక్ట్ని డెలివరీ చేయొచ్చు. అది మీషోలో మనకు ఆప్షన్ ఉంటుంది, మీకు నెక్స్ట్ చూపిస్తాను, బట్ ఇక్కడ కంప్లీట్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఇప్పుడు మీరు వీడియో పోస్ట్ చేశాక లింక్ బయట పెడతారు కదా, బయోలో లింక్ ఇవ్వాలి, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు, మీ వాట్సాప్ లింక్ ఇవ్వచ్చు, లేదనుకుంటే లింక్ ట్రీ అని ఒక సైట్ ఉంటుంది, లింక్ ట్రీలోకి వెళ్ళి మీరు ఈజీగా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక అక్కడ మీరు మీ వాట్సాప్ నెంబర్ లింక్ ఇచ్చి దాని ఇక్కడ పోస్ట్ చేయండి. ఎందుకు లింక్ డైరెక్ట్ మన వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు కదా అంటే, మనం ఇక్కడ మన అకౌంట్లో మల్టిపుల్ వీడియోస్ని పెడతాం, అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తాం కాబట్టి ఆ ప్రొడక్ట్ లిస్ట్ అంతా మన లింక్ మీద క్లిక్ చేస్తే ప్రాపర్గా కనిపిస్తుంది. సో దాని ద్వారా వాళ్ళైతే ఏ ప్రొడక్ట్ కావాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ని క్లిక్ చేసి మన దగ్గరికి వాట్సాప్లోకి వస్తారు. అది లింక్ ట్రీ తోటి పాసిబుల్. ఇప్పుడు మీకు చూపిస్తే అది కూడా ఏ విధంగా ఉంటుందని చూడండి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే లింక్ ట్రీలో నేను ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో లింక్ ట్రీలో మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీనే, ఏం డబ్బులు కావు. రిజిస్ట్రేషన్ చేసుకోండి, లింక్ ట్రీలో సైన్ అప్ అవ్వండి. సో ఈ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఎన్ని లింక్స్ పెట్టారు. ఈ విధంగా మనం కూడా లింక్స్ పెట్టుకోవచ్చు, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క లింక్. అంటే ఆబ్వియస్గా మనకు వెబ్సైట్ లేదు కాబట్టి ఆ లింక్ మన వాట్సాప్దే ఉంటుంది, అది వాళ్ళకు కొద్దిగా ఈజీగా ఉండడానికి మనం అయితే ఈ విధంగా చేస్తాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఎగ్ రోలర్ అని ఒక లింక్ని అయితే క్రియేట్ చేశాను. మీకు ఇక్కడ వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీ ప్రొఫైల్ కింద యాడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది, యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి. యూఆర్ఎల్ ఏమి ఇస్తారు ఇక్కడ మీరు మీ వాట్సాప్, అంటే మీకు స్టోర్ లేదు కాబట్టి వాట్సాప్ నెంబర్ యూఆర్ఎల్ ఇవ్వాలి. వాట్సాప్ యూఆర్ఎల్ ఏ విధంగా ఇవ్వాలి ప్రవీణ్ అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా https అని పెట్టి wa.me తర్వాత స్లాష్ పెట్టి 91 పెట్టి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ మీరైతే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు ఎవరైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తారో డైరెక్ట్ మీ వాట్సాప్లోకి వచ్చేస్తారు అనమాట, ఓకేనా. సో రైట్ నౌ నేను ఇక్కడైతే ఈ లింక్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్లో పేస్ట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకొని మీ వాట్సాప్ యూఆర్ఎల్ నెంబర్ పేస్ట్ చేయాలి, అంటే దీన్ని క్లిక్ చేయడానికి డైరెక్ట్ మీ వాట్సాప్లోకి వస్తారు, ఓకేనా. మనం ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడ మన లింక్ అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అనే ఆప్షన్ ఉంటుంది, టైటిల్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఎగ్ రోలర్ అని ఒక టైటిల్ ఇచ్చాను కాబట్టి నా నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే ఇంకొక ప్రోడక్ట్కి సంబంధించిన టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి చూసుకుంటే నేను మల్టీపర్పస్ ప్లాస్టిక్ కిచెన్ బాత్రూమ్ షెల్ఫ్ అని అయితే ఒక ప్రోడక్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటాను, దానికి సంబంధించి ఒక టైటిల్ అయితే ఇచ్చాను. నువ్వు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో నా యూజర్ నేమ్ కింద మల్టీపర్పస్ ప్లాస్టిక్ కిచెన్ అని ఒకటి వచ్చింది, ఎగ్ రోలర్ అని 2 వచ్చాయి అనమాట. ఈ 2 లింక్స్ యాక్చువల్గా వాట్సాప్ లింకే ఇచ్చాను. మీరు ఒకవేళ షాపిఫైలో స్టోర్ క్రియేట్ చేసుకుంటే దాని ప్రొడక్ట్ లింక్స్ ఇవ్వచ్చు, బట్ ఇక్కడ మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి షాపిఫై స్టోర్ లేకుండా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం మన వాట్సాప్లోకి రీడైరెక్ట్ చేస్తున్నాం, ఓకేనా. సో నేను ఇక్కడ ప్రెజెంట్ ఓన్లీ 2 అయితే యాడ్ చేశాను, బట్ మీరైతే మల్టిపుల్ ప్రొడక్ట్స్ యాడ్ చేయండి. ఏవైతే మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారో దాని యొక్క టైటిల్ని మీరు ఈ లింక్ ట్రీలో యాడ్ చేసుకుని లింక్ మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా అర్థమైంది కదా, ప్రాసెస్ క్లియర్ కదా. సో ఇప్పుడు మీరు అన్ని ప్రొడక్ట్స్ ఈ లింక్ ట్రీలో యాడ్ చేశాక ఎన్నైతే మీరు వీడియోస్ చేస్తారో దానికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ అంటే టైటిల్స్ యాడ్ చేసి వాట్సాప్ యూఆర్ఎల్ యాడ్ చేస్తారో దాని తర్వాత ఇక్కడ కాపీ యువర్ లింక్ ట్రీ యూఆర్ఎల్ వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీ లింక్ అనేది కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఈ లింక్ని కాపీ చేశారు కదా, దీన్ని మీరు సింపుల్గా ఇన్స్టాగ్రామ్ బయోలో యాడ్ చేయండి.
ఇప్పుడు బయోలో నుంచి ఎవరైనా క్లిక్ చేస్తే మనం వాట్సాప్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. వాట్సాప్లోకి మీరు రీడైరెక్ట్ అయ్యాక వాళ్ళు హాయ్ అని ఏదో ఒక మెసేజ్ పెడతారు కదా. మెసేజ్ పెట్టాక మీరు వెంటనే వితిన్ ఒక 10 to 15 మినిట్స్ లేకపోతే ఒక 30 మినిట్స్ టైం తీసుకోండి. మీరు ఒక మెసేజ్ అయితే చేయాలి. సో మనం ప్రీ బిల్డ్గా ఒక మెసేజ్ని అయితే రెడీ చేసుకుంటాం, అదే వాళ్ళకి ఫార్వర్డ్ ఇస్తాం. ఎవరు మనకు హాయ్ అని పెట్టగానే అదే వాళ్ళకి మనం ఫార్వర్డ్ ఇస్తాం. ఒకవేళ మీకు వాట్సాప్ బిజినెస్ ఉంటే బెటర్, బిజినెస్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, దాంట్లో ఆటోమేటిక్ మెసేజ్ ఉంటుంది, దాన్ని చేసుకోవచ్చు. లేదనుకుంటే మాన్యువల్గా చేద్దాం అనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో వాళ్ళ హాయ్ అని పెట్టగానే ఆటోమేటిక్గా వాట్సాప్ బిజినెస్ అయితే వెళ్తుంది. లేకపోతే మీరు నార్మల్ మెసేజ్లు కూడా చేయొచ్చు. అదే విధంగా అంటే చూపిస్తే చూడండి. సో మెసేజ్ ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళు హాయ్ అని పెట్టగానే మనకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని ప్రొడక్ట్ లిస్ట్ పంపిస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్కి ఎగ్ రోలర్ అని ఉంది, ప్రైస్ 299, రీప్లే 1 to ఆర్డర్. అంటే దీని అర్థం ఏంటి, ఎగ్ రోలర్ కావాలనుకుంటే మీరు రీప్లే 1 అని టైప్ చేస్తే సరిపోతుంది, మీ ఆర్డర్ మేము తీసుకుంటాము అని చెప్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కనుక సేమ్ ఇంకొకటి నెంబర్ 2 వచ్చేసి మల్టీపర్పస్ ప్లాస్టిక్ కిచెన్ అని, ప్రైస్ వచ్చేసి 370 పెట్టాను. ఇక్కడ ఎగ్ రోలర్ ఇంతకుముందు మనకు మీషోలో ఎంత ఉండే 170 ఉండే కదా, నేను ఇక్కడ 299 పెడుతున్నాను. అంటే అప్రాక్సిమేట్గా నేను 130 రూపీస్ ప్రాఫిట్ అయితే తీసుకొని పెడుతున్నాను ఇక్కడ. సో మీరు కూడా అంతే, మీషోలో చూసినప్పుడు ఏదైతే ప్రైస్ ఉంటుందో దానికి మీరు ఎంత మార్జిన్ కావాలనుకుంటారో అది ఎక్స్ట్రా పెట్టి ఇక్కడ పంపించాలి వాట్సాప్లో. సో ఇక్కడ ఈ మెసేజ్తో పాటు ఇమేజ్ కూడా యాడ్ చేయాలి. ఏదైతే ప్రొడక్ట్ ఇమేజ్ ఉంటుందో అది మీషోలో నుంచి సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని ఆ ఇమేజ్ని అయితే మీరు మీషోలో ఉంటుంది కదా అదే ఇమేజ్ని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. మీషోలో నుంచి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని యాడ్ చేయాలి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా నేను నా నంబర్కి ఒక నంబర్కి 2 ఫార్వర్డ్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ 2 నెంబర్స్. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విధంగా నేను మెసేజ్ ఫార్మాట్ ఇచ్చాను కదా, దానికి ఇమేజ్ అటాచ్ చేసి మీరు ఒక్కొక్కటి ప్రోడక్ట్కి సంబంధించి మీకు మీరే లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఫార్మాట్లో షేర్ చేశాక ఇక్కడ చూడొచ్చు 1, 2 ఇక్కడ చూడొచ్చు 1, 2 2 ఇమేజెస్ అవుతున్నాయి. వీటిని మీరు ఎవరైతే మనకు హాయ్ అని పెడతారో వాళ్ళకు సింపుల్గా ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఓన్లీ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ మీరు ఇలాంటి ఒక మల్టిపుల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ ఈ విధంగా ఎగ్ రోలర్ టైప్ చేసిన, ప్రైస్ పెట్టాను, రీప్లే 1 to ఆర్డర్ అని పెట్టాను, ఇమేజ్ అటాచ్ చేశాను. సెకండ్ మెసేజ్ కూడా సేమ్, బాత్రూమ్ షెల్ఫ్ వాల్ అని పెట్టాను, ప్రైస్ పెట్టాను, రీప్లే 2 to ఆర్డర్ అని పెట్టాను. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని ప్రొడక్ట్స్ సంబంధించింది ఒక రెడీమేడ్ మెసేజ్ని మీరు టైప్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కూడా నేను ఏదైతే మెసేజ్ పెట్టానో ఆ విధంగా మెసేజ్ పెట్టి ఆ మెసేజ్కి ఇమేజ్ని అటాచ్ చేసి మీకు ఒకటి పంపించుకోండి. తర్వాత ఇంకొక ప్రొడక్ట్కి సంబంధించింది కూడా సేమ్ మెసేజ్ టైప్ చేయండి ఈ విధంగా. తర్వాత మీరు ఆ మెసేజ్కి ఇమేజ్ యాడ్ చేసి ఇంకొక నెంబర్కి సేమ్ నెంబర్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఈ విధంగా మీ దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, స్క్రిప్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే మనకు మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ ఇవన్నిటిని సెలెక్ట్ చేసి సింపుల్గా ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో ఆ ప్రోడక్ట్ రీప్లే అయితే ఇస్తారన్నమాట. మాకు ఈ ప్రోడక్ట్ కావాలండి అంటే సింపుల్గా రీప్లే 2, 3 అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీప్లే 1 అన్నారు అనుకోండి, దాన్ని మనం ఏమనుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మెసేజ్ పంపించిన దాంట్లో రీప్లే 1 అని రిప్లై ఇచ్చారనుకోండి, దాని అర్థం వాళ్ళకి ఎగ్ రోలర్ కావాలని. సో మనం దానికి సంబంధించి కొన్ని రీప్లై అయితే ఇవ్వాలన్నమాట. రీప్లై ఏ విధంగా ఇవ్వాలంటే చూడొచ్చు, వాళ్ళు ఇక్కడ 1 అని పెట్టారనుకోండి, అంటే ప్రొడక్ట్ 1 కావాలనుకున్నారు అనుకోండి, ఆసమ్ యువర్ ఆర్డరింగ్ ప్రొడక్ట్ నేమ్ అని పెట్టాలి. మనం ఏదైతే ప్రొడక్ట్ నేమ్ ఉంటుందో ఎగ్ రోలర్ అది ఇక్కడ మెన్షన్ చేయాలి ప్రొడక్ట్ నేమ్ ప్లేస్లో. దీని తర్వాత టు యాక్సెస్ యువర్ ప్రొడక్ట్ షేర్ యువర్ ఫుల్ డెలివరీ డీటెయిల్స్ అని పెట్టాం, అంటే ఫుల్ నేమ్, ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, ఫోన్ నెంబర్. ఓకేనా. సో ఈ మెసేజ్ ఏదైతే ఉందో మీరు కూడా ఇది టైప్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని కావాలనుకుంటే ఈ మెసేజ్ని టైప్ చేసి వాళ్ళకు సింపుల్గా పంపించాలి. ఓకేనా. నువ్వు ఇక్కడ పంపించాక నెక్స్ట్ మీరు ఇక్కడ టోటల్ ప్రైస్, అమౌంట్ ప్రైస్ ఉంటుంది కదా అది, ప్లస్ యూ కెన్ మేక్ ద పేమెంట్ వియా యూపీఐ. ఈ ఎంటైర్ మెసేజ్ని ఎవరైతే మనకి రీప్లై ఇచ్చి ఉంటారో ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ కావాలో వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఇవ్వచ్చు, లేకపోతే మీ యూపీఐ స్కానర్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. వన్స్ అమౌంట్ రిసీవ్ అయ్యాక మీరు వాళ్ళకు వాళ్ళ అడ్రస్కి ప్రొడక్ట్ పంపించాలి. సో ఇక్కడ నేను సింపుల్ చెప్తుంది ఏంటంటే, వాళ్ళు మన లింక్డ్లోకి వచ్చి వాట్సాప్లోకి వచ్చాక రీప్లై ఇస్తారు కదా 1, 2, 3 ఏదైతే ప్రొడక్ట్ కావాలో అది, వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మెసేజ్ పంపించాలి. మనం పంపించాక వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఫుల్ నేమ్, అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, మీరు పేమెంట్ చేయండి ఈ యూపీఐ ఐడికి లేకపోతే ఈ యూపీఐ స్కానర్కి అని చెప్పి పేమెంట్ చేశాక మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది వితిన్ 24 అవర్స్లో, అండ్ మీకు ప్రొడక్ట్ డెలివరీకి పంపిస్తాము, అంటే షిప్పింగ్కి పంపిస్తామని చెప్తాం. సో ఓకేనా, క్లియర్ గా ప్రాసెస్. ముందే పేమెంట్ కలెక్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ మనకి ఏంటంటే మనకు రీఫండ్స్ ఉండవు అనమాట. సో మీరు కావాలనుకుంటే సిఓడి కూడా పెట్టుకోవచ్చు. సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే కొంచెం కస్టమర్స్కి ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి ఎక్కువ సేల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బోత్ మీరు కావాలనుకుంటే ముందే పేమెంట్ తీసుకోవచ్చు, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే పేమెంట్ తీసుకొని ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకుంటారు కస్టమర్ దగ్గర నుంచి, దీన్ని మీరు మీషోలోకి వెళ్ళి ఫుల్ఫిల్ చేయాలి. అంటే మీషోలోకి వెళ్ళి ఏదైతే వాళ్ళ అడ్రస్ ఇచ్చుంటారో దాన్ని మీరు ఆర్డర్ చేయాలి మీ యాప్లో నుంచి. అది ఏ విధంగా నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఇంకొక ప్రమోషన్ మెథడ్ కూడా ఉందని చెప్పాను కదా. ఆ ప్రమోషన్ మెథడ్ వచ్చేసి చాలా సింపుల్. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసినప్పుడు వైరల్ రీల్ ఏదైతే కనిపించిందో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఆ వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. క్లిక్ చేశాక కామెంట్స్ పెడుతుంటారు కదా, వీ నీడ్ అని, లింక్ కావాలని, అదే ఇదని పెడుతుంటారు కదా, వాళ్ళకు మీరు మెసేజ్ చేయాలన్నమాట. హాయ్, ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే మన దగ్గర తీసుకోండి అని చెప్పి వెరీ తక్కువ ప్రైస్ కి మనము వాళ్ళకు మెసేజ్ చేస్తాం అనమాట. ఇంత ప్రైస్ అని అరౌండ్ 300. ఇంతకుముందు ఎగ్ రోలర్ ఉంది కదా 300 అంటే చాలా తక్కువ అనమాట. ఎందుకు తక్కువ
ఏమంటున్నా అంటే ఆ ఎగ్ రోలర్ ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళు దాన్ని మినిమం 400-500కి సేల్ చేస్తారు. సో వాళ్ళకు మెసేజ్ చేయండి, మీకు ఆర్డర్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అని చెప్పండి. వాళ్ళు మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, మీ వాట్సాప్ నెంబర్ ఇస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇవ్వాలి వీళ్ళకు, ఓకేనా. బట్ ఇంతకుముందు ఈ ప్రాసెస్ లో ఏవైతే మనమే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ని పెడితే మనకే లింక్స్ క్లిక్ చేసి వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ముందే పేమెంట్ తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. బట్ ఈ ప్రాసెస్ సెకండ్ స్టెప్ ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇవ్వాలి. ఒకవేళ ముందే పేమెంట్ చేద్దాం అనుకుంటే ఫైన్, లేకుంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా మీరు ఈ సెకండ్ ప్రాసెస్ నుంచి అయితే ఇమీడియట్ గా మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఫ్రీ అండ్ ఆర్గానిక్. ఈ రెండు మెథడ్స్ ని మీరు ఫాలో అయ్యి ఆర్డర్స్ ని తెచ్చుకోవచ్చు, సేల్స్ ని తెచ్చుకోవచ్చు ఈజీగా. సో గైస్ టిల్ నౌ మీకైతే క్లియర్ గా సేల్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి ఫ్రీగా అని అర్థమైంది కదా, అండ్ స్టోర్ లేకుంటే ఏ విధంగా వర్క్ చేయాలని అర్థమైంది కదా. ఇప్పుడు మనకు సేల్స్ వచ్చాక ఏ విధంగా కస్టమర్ కి ప్రొడక్ట్ ని డెలివరీ చేయాలనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. విత్ మీషో నుంచి ఏ విధంగా మనము ప్రొడక్ట్ ని డెలివరీ చేస్తామని చెప్తాను, చూడండి. సో గైస్ ఇంతకు ముందు నేను ఏదైతే మీషోలో ప్రొడక్ట్ ఓపెన్ చేశానో ఇదే కదా ఇంతకు ముందు ఓపెన్ చేసింది, ఇదే ప్రొడక్ట్ ని మనము కస్టమర్కి అయితే మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. మనం ఇక్కడ నుంచి యాప్ నుంచి చేస్తాం. సింపుల్ గా బై నౌ మీద క్లిక్ చేయండి, తర్వాత మళ్ళీ అగైన్ బై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, అదేంటంటే అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏ అడ్రస్కి డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో ఆ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఇక్కడ చేంజ్ అడ్రస్ ఉంటుంది, డిఫాల్ట్గా మీ అడ్రస్ చూపిస్తుంది. బట్ మీరు ఎవరికైతే డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో అంటే కస్టమర్ యొక్క డీటెయిల్స్ వచ్చి ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్ని యాడ్ న్యూ అడ్రస్ అనే ఆప్షన్ వస్తుంది, యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ని యాడ్ చేయండి. సో వన్స్ మీరు వాళ్ళ డీటెయిల్స్ని యాడ్ చేశాక, వాళ్ళ అడ్రస్ని యాడ్ చేశాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ, పే ఆన్లైన్ అయితే పే ఆన్లైన్. కొన్ని వాటికి మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీషోలో, బట్ అన్నిటికీ క్యాష్ ఆన్ డెలివరీ ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఈ విధంగా కస్టమర్ దగ్గర నుంచి మీరు కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా తీసుకోవచ్చు, మనకి ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి, ఓకేనా. నువ్వు ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని ఉంటుంది, ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసే ముందు రీసేలింగ్ దిస్ ఆర్డర్ అని ఒక ఆప్షన్ మీద దీని మీద క్లిక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు మార్జిన్ ఎంత కావాలని అడుగుతుంది, సో ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 173 రూపీస్ ప్రొడక్ట్ ఉంది కదా, మీరు ఎంతకి సేల్ చేద్దాం అనుకుంటారు. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ 300 అయితే పెట్టుకుంటున్నాను, అంటే మన మార్జిన్ ఇక్కడ చూడొచ్చు 127. 300 నుంచి 173 మీషోకి వెళ్తుంది, మిగతా 127 మనకు వస్తుంది. సో మీకు అర్థమైంది కదా. ఎగ్జాంపుల్కి ప్రొడక్ట్ 100 రూపీస్ ఉందనుకోండి, మీరు దాని మీద ఎక్స్ట్రా 100 మార్జిన్ పెడదాం అనుకుంటారు, అంటే మీకు ఒక 100 రూపీస్ పెట్టుకుందాం అనుకున్నారంటే మీరు ఇక్కడ 200 మెన్షన్ చేయాలి. సో గైస్ మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా నేను 300 పెడితే నాకు 127 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకుంటే దట్స్ ఇట్, మన ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. ఈ పర్టికులర్ అడ్రస్కి అంటే కస్టమర్ అడ్రస్కి మన ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. సో గైస్ చాలా సింపుల్గా ఉంది కదా. ఈ విధంగా మీరు మీషోలో నుంచి సింపుల్గా మీ కస్టమర్కి మీరు మీ మొబైల్ నుండి డెలివరీ చేయొచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే పేమెంట్ కూడా చేసుకోవచ్చు, ఏ విధంగా మీకు కంఫర్ట్ ఉంటే ఆ విధంగా. నా ప్రవీణ్ మాకు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మాకు మనీ ఎలా వస్తుంది, మీషో వాళ్ళు ఎలా ఇస్తారంటే వన్స్ కస్టమర్కి ప్రొడక్ట్ డెలివరీ అయ్యాక వితిన్ 5 to 7 డేస్లో ఏవైతే మీషో వాళ్ళు కలెక్ట్ చేసి ఉంటారు అమౌంట్, ఆ అమౌంట్లో మీ మార్జిన్ ఎంతైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే 127 మార్జిన్ ఉంది కదా, అది నాకు వితిన్ 7 డేస్లో వచ్చేస్తుంది ప్రొడక్ట్ కస్టమర్కి డెలివరీ అయ్యాక. అదే మీరు ముందే కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ చేసుకుంటే సో ఆబ్వియస్గా మీరే మీ మార్జిన్ పెట్టుకొని మిగతా ఏదైతే 173 రూపీస్ ఉందో దాన్ని మీరు మీషోకి కట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఒక ప్రో టిప్ ఇవ్వబోతున్నాను, అదేంటంటే కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నప్పుడు మీరు 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అని చెప్పండి, అప్పుడు వాళ్ళు మీకు ముందే పేమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా 50 రూపీస్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ఈ ట్రిక్ ని కూడా ఫాలో అవ్వండి. ఒకవేళ వాళ్ళ ప్రొడక్ట్ వద్దన్నారంటే మీరు హార్ష్గా బిహేవ్ చేయకుండా నైస్గా బిహేవ్ చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈ విధంగా మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. చాలా కష్టం అవుతుంది ఒక వీడియో చేయడానికి. సో దాని గురించి మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.